Hello all, welcome back to day 10 of Kids Drawing Series Finger Painting. సో ఈరోజు పెన్సిల్స్ వద్దు, క్రేయాన్స్ వద్దు, ఓన్లీ మన ఫింగర్స్తోనే మ్యాజిక్ చేద్దామా? సో ఈ మ్యాజిక్ వెనుక ఒక క్యూట్ స్టోరీ ఉంది, అదేంటో చూద్దాం. అనగనగా చింటూ అనే ఒక అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయికి ఓన్లీ 3 years. అయితే వాళ్ళ అమ్మ డ్రాయింగ్, పెయింటింగ్స్, ఆర్ట్ అది వేయడం చూసి అమ్మ నేను కూడా డ్రాయింగ్ వేస్తాను అని అన్నాడంట. అయితే చింటూకి అప్పుడు 3 years కదా, పెన్సిల్ని హోల్డ్ చేసే స్టేజ్ కూడా కాదు. అప్పుడు వాళ్ళమ్మ మనం పెన్సిల్స్తో కాకుండా నీ ఫింగర్స్తో మ్యాజిక్ చేద్దాం అని చెప్పారంట. బాబు ఫింగర్స్ని ఎల్లో కలర్ పెయింట్లో డిప్ చేసి పేపర్ మీద ఫింగర్ ప్రింట్స్ వేయించడం స్టార్ట్ చేశారు. 1, 2 అలా పేజ్ అంతా ఫింగర్ ప్రింట్స్. ఎల్లో కలర్ బుజ్జి సర్కిల్స్ వచ్చేసాయి. చూడ్డానికి అవి అచ్చం అనసపండు, అదే పైనాపిల్ మీద ఉండే చిన్న చిన్న కళ్ళులాగి భలే ముద్దుగా తయారయ్యాయి కదా. ఇప్పుడు బాడీ రెడీ అయిపోయింది పైనాపిల్. మరి కిరీటం ఎలాగా? చింటూ ఫింగర్ని గ్రీన్ కలర్లో డిప్ చేపించి లైన్స్ వేయించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బ్యూటిఫుల్ పైనాపిల్ క్రౌన్ రెడీ అయిపోయింది. వాళ్ళ మదర్ బ్లాక్ కలర్తో డాట్స్ పెట్టి ఇద్దరూ కలిసి ఒక బ్యూటిఫుల్ ఫింగర్ ప్రింట్ పైనాపిల్ని క్రియేట్ చేశారు. ఇది ఒక బ్యూటిఫుల్ పైనాపిల్ మాత్రమే కాదు, ఇది ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ కిడ్స్తో ఇలాంటి క్యూట్ ఆర్ట్ అండ్ స్వీట్ స్టోరీస్ని క్రియేట్ చేయండి. మీ బాండ్ని మరింత బ్యూటిఫుల్గా మార్చుకోండి. ఇలాంటి క్రియేటివ్స్ కోసం మైండ్ఫుల్ మూమెంట్స్ 0516 కిడ్స్ సమ్మర్ సిరీస్ని ఫాలో అవ్వండి. మీ కిడ్స్ని ఈ సమ్మర్లో మరింత క్రియేటివ్గా రెడీ చేయండి. మోర్ క్రియేటివ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.